చికెన్ ఫ్రై అండి. దీంట్లో ఆయిల్ బాగా పడుతుంది. ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం పుదీనా కూడా వేసి దోరగా వేస్తున్నాను చూడండి చికెన్ ఫ్రైకి. ఇక చికెన్ ఫ్రైలో ఏం చేస్తున్నామంటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాం చికెన్ని. చూసారా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది బాగా ఏగిపోతుంది కదండి. చూసారా, ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ను ఎక్కువ ఆనియన్స్ ఎన్ని వేసామో వెల్లుల్లిపాయలు కూడా అన్నీ గుప్పుడు ఆనియన్స్ వేస్తే గుప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇదండి ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని పెద్ద మంట మీదే మనం వేపుదామండి. చూడండి, ఇలాగా ఒకసారి శుభ్రంగా దీంట్లో వేసి మనం నీట్గా తిప్పేసేసి అలా పెద్ద మంట మీదే మూత పెట్టి ఆ నీరంతా బయటకు వచ్చి ఎగిరిపోయేదాకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉందామండి. చూడండి, ఇలా పెద్ద మంట మీదే బాగా చికెన్ ఫ్రైకి ఉడికిస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, ఇది నేను ఎప్పుడో మార్నింగ్ దీని నిండా శుభ్రంగా మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. ఉప్పు, కారం, పెరుగు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి పెట్టేసి ఉంచాను. ఇప్పుడు ముక్క చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి. ఎప్పుడైనా సరే దాని ముక్కకు బాగా పట్టి ఉంచుతుంది. ఇక ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పుదీనా 3 దోరగా వేయించిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ దాంట్లో వేసేస్తాం. బాగా పెద్ద మంట మీదే నీళ్ళంతా బయటకు వచ్చేసేదాకా ఎగిరించి దింపే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లి దింపాడు. అంతకంటే ఏమీ లేదండి. సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా చికెన్ ఎట్లా ఉంది, మీరైతే ఎలా చేస్తారో అది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. చూడండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఎక్కువ అయిపోయింది కదండి. చూడండి, ఈ ఆయిల్ని ఏం చేస్తానంటే నేను బిర్యానీ చేసేటప్పుడు దాంట్లో ఉపయోగిస్తాను. చికెన్ ఫ్రై అంతా పక్కకు వడగట్టేసేసి ఈ ఆయిల్ని చికెన్ బిర్యానీ వెజిటేబుల్స్ వేసేసేసి ఈ ఆయిల్ వేసేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి పుదీనా వేసేసి బిర్యానీ చెయ్యండి. ఈ ఫ్రై పెట్టుకుని దాంట్లో తింటుంటే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అంతటిని దానికి ఉపయోగిస్తాను. దీన్ని పక్కకి తీసేసి ఇలాగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.